Hello everyone, welcome to my channel Anusha the teacher. ఈరోజు మనం digits and numbers గురించి తెలుసుకుందాం. Watch the video till the end so that you will have an idea on numbers and digits. Now let's start our today's class with numbers. Numbers ని మనం డే టు డే లైఫ్లో ఎక్కడ యూజ్ చేస్తాం, నెంబర్స్ అంటే ఏంటి అనేది కొన్ని ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మన క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ని కౌంట్ చేయడం కోసం 1 2 3 4 ఇలా లెక్క పెట్టడం కోసం మనం నెంబర్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 85 స్టూడెంట్స్. హియర్ ఆర్ 85 స్టూడెంట్స్ ఇన్ దిస్ క్లాస్ రూమ్. ఈ క్లాస్ రూమ్లో 85 స్టూడెంట్స్ ఉన్నారు. ఇలా కౌంట్ని చెప్పడానికి మనం నెంబర్స్ని యూజ్ చేస్తున్నాం. అలాగే విలేజ్, టౌన్ ఆర్ సిటీస్లో హౌసెస్ని కౌంట్ చేయడం కోసం 1 2 3 4 10 20 30 ఇలాగా కౌంట్ చేయడం కోసం మనం నెంబర్స్ని యూజ్ చేస్తున్నాం. 1 lakh హౌసెస్, 20 lakh హౌసెస్ ఇలా మనం కౌంట్ని చెప్పడానికి నెంబర్స్ని యూజ్ చేస్తున్నాం. అలాగే 1 లీటర్, 2 లీటర్స్ ఆఫ్ వాటర్, 10 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇలా చెప్పడానికి కూడా మనం నెంబర్ని యూజ్ చేస్తున్నాం. మన స్కూల్ నుండి ఇంటికి ఉన్న డిస్టెన్స్ ఎంత? 5 meters, 10 kilometers, 20 kilometers ఇలా డిస్టెన్స్ని మెజర్ చేయడానికి కూడా మనం నెంబర్ని యూజ్ చేస్తున్నాం. అంటే ఒక క్వాంటిటీని రిప్రజెంట్ చేయడానికి మనం యూజ్ చేసే ఒక అర్థమెటిక్ వాల్యూని ఏమంటున్నామంటే నెంబర్. ఏ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ an arithmetic value used to represent a quantity. ఈ క్వాంటిటీని రిప్రజెంట్ చేయడానికి మనం యూజ్ చేసే ఒక అర్థమెటిక్ వాల్యూని నెంబర్ అని అంటున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యావ్ ఎ బాక్స్ అండ్ ఫ్యూ పెన్స్. ఈ పెన్స్ని 1 by 1 ఈ బాక్స్లో ప్లేస్ చేస్తాను. నౌ ట్రై టు కౌంట్ దీస్ పెన్స్. 1 2 3 4 5 6 7 8 9 పెన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ బాక్స్. ఇప్పుడు ఈ పెన్స్ అన్నిటిని తీసేస్తున్నాను. నౌ హౌ మెనీ పెన్స్ ఆర్ దేర్? నో పెన్స్. ఈ బాక్స్ అనేది ఇప్పుడు ఎంటీగా ఉంది. ఇలా ఎంటీగా ఉంది, నథింగ్, నన్, ఏదీ లేదు, ఎవరూ లేరు, ఖాళీగా ఉంది ఇలా చెప్పడం కోసం మనం జీరోని యూజ్ చేస్తాం. ఈ జీరోని ఎవరు ఇన్వెంట్ చేశారు అంటే అవర్ గ్రేట్ ఇండియన్ మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రానమర్ ఆర్యభట్ట గారు ఇన్వెంట్ చేయడం జరిగింది. ఈ సున్నాని కనిపెట్టిన వారు ఆర్యభట్ట గారు. ఇలా మనకు నెంబర్స్ 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అండ్ సో ఆన్. ఇలా మనకు నెంబర్స్ ఎంతవరకు ఉంటాయి? ద లార్జెస్ట్ నెంబర్ ఏది? ఏ నెంబర్తో ఎండ్ అవుతుంది అంటే ద ఆన్సర్ ఈస్ దేర్ ఈస్ నో లార్జెస్ట్ నెంబర్. అతి పెద్ద సంఖ్య అనేది లేదు. ఈ నెంబర్స్కి ఎండ్ అనేది ఉండదు. ఎందుకంటే నెంబర్స్ అనేవి ఇన్ఫైనైట్, నెంబర్స్ అనేవి అనంతం, వాటికి ఎండ్ అనేది ఉండదు. దీన్ని ఇన్ఫినిటీ అనే సింబల్తో రిప్రజెంట్ చేస్తున్నాం. దీన్ని మనం ఇన్ఫినిటీ అనాలి. ఇలా మనకు ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు నెంబర్స్ అంటే ఏంటో చూసాం కదా. ఒక క్వాంటిటీని రిప్రజెంట్ చేయడం కోసం మనం యూజ్ చేసే ఒక అర్థమెటిక్ వాల్యూనే నెంబర్ అని అంటున్నాం. 85 1 lakh 10 1 ఇలా వీటన్నిటిని కూడా ఏమంటున్నాం? నెంబర్స్ అని అంటున్నాం. జీరోని ఎవరు ఇన్వెంట్ చేశారు? ఆర్యభట్ట గారు. ఈ నెంబర్స్లో 1 digit నెంబర్స్, 2 digit నెంబర్స్, 3 digit నెంబర్స్, 4 digit నెంబర్స్, 5 digit నెంబర్స్ అండ్ సో ఆన్. ఇలా మనం ఈ నెంబర్స్ అనేవి ఎంతవరకు ఉంటాయంటే n digit వరకు ఉంటాయి. n మీన్స్ ఎనీ నెంబర్. ఇట్ మే బి 1 2 3 4 10 15 20 1 lakh 1 crore ఎనీ నెంబర్. మనం ఈ డిజిట్స్ని యూజ్ చేసి ఎంత పెద్ద నెంబర్నైనా ఫామ్ చేయొచ్చు.
1 డిజిట్ నెంబర్ అంటే ఆ నెంబర్లో ఓన్లీ 1 డిజిట్ మాత్రమే ఉండాలి. 2 డిజిట్ నెంబర్ అంటే 2 డిజిట్స్ మాత్రమే ఉండాలి. 3 డిజిట్ నెంబర్లో ఓన్లీ 3 డిజిట్స్. హియర్ n ఈస్ ఎనీ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ 10, n ప్లేస్లో నేను 10 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నెంబర్లో 10 డిజిట్స్ ఉంటాయి. ఇలా మనం ఎంత పెద్ద నెంబర్నైనా కూడా ఈ డిజిట్స్ని యూజ్ చేసి ఫామ్ చేయొచ్చు. అసలు ఈ డిజిట్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. డిజిట్స్ ఆర్ నథింగ్ బట్ ద న్యూమరల్స్ ఫ్రమ్ 0 to 9. 0 నుండి 9 వరకు ఉన్న నెంబర్స్ని డిజిట్స్ అని అంటున్నాం. డిజిట్స్ అనేవి కూడా నెంబర్సే, కానీ 0 నుండి 9 వరకు ఉన్న నెంబర్స్ మాత్రమే డిజిట్స్ అని అంటున్నాం. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ 0 to 9 వరకు ఉన్న నెంబర్స్ని మనం డిజిట్స్ అని అంటున్నాం. ఇప్పుడు మనం 1 డిజిట్ నెంబర్స్, 2 డిజిట్ నెంబర్స్, 3 డిజిట్ నెంబర్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ 1 డిజిట్ నెంబర్. ఈ 1 డిజిట్ నెంబర్ అంటే ఆ నెంబర్లో ఓన్లీ 1 డిజిటే ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. దీస్ ఆర్ కాల్డ్ 1 డిజిట్ నెంబర్స్. ఇక్కడ మీరు చూస్తే 7లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఓన్లీ 1. 9లో ఓన్లీ 1 డిజిటే ఉంది. అలాగా 1 నుండి 9 వరకు ఓన్లీ 1 డిజిటే ఉంది కాబట్టి ఈ నెంబర్స్ని 1 డిజిట్ నెంబర్స్ అని అంటాం. నెక్స్ట్ 2 డిజిట్ నెంబర్స్. ఈ 2 డిజిట్ నెంబర్స్లో ఓన్లీ 2 డిజిట్స్ ఉండాలి. 1, 2, 1, 2, 1, 2 ఇలా 2 డిజిట్స్ ఉండాలి. ఇవి ఎలా ఫామ్ అవుతాయో చూద్దాం. ఈ డిజిట్స్ని యూజ్ చేసే మనం ఎన్ని డిజిట్ నెంబర్స్ అయినా కూడా మనం ఫామ్ చేయొచ్చు. ఫస్ట్ 1తో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ 1. 1, 0. 10, 1, 1. 11, 1, 2, 12. ఇలా మనం 2 నెంబర్స్ని జాయిన్ చేస్తూ రాస్తే అది 2 డిజిట్ నెంబర్ అవుతుంది. ఇలా మనం ఎంతవరకు రాస్తే అది 2 డిజిట్ నెంబర్ అవుతుందో చూద్దాం. ద లార్జెస్ట్ డిజిట్ ఈస్ 9. 9తో ఎండ్ అవ్వాలి. హియర్ 9, 9, 0, 9, 1, 9, 2. అలా మనం 9తో అన్ని డిజిట్స్ని జాయిన్ చేస్తూ రాస్తాం. ఫైనల్గా 9, 9. దట్ ఈస్ 99. ఈ 2 డిజిట్ నెంబర్స్లో ద స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఈస్ 10. ద లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఈస్ 99. 3 డిజిట్ నెంబర్స్ అంటే ఆ నెంబర్లో 3 డిజిట్స్ ఉండాలి. 1, 2, 3. 1, 2, 3. ఇవి ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. అగైన్ స్టార్ట్ విత్ 1, 0, 0. దట్ ఈస్ 100. 1, 0, 1. 1, 0, 2. ఇలా మనం ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెంచుతూ వెళ్ళాలి నెంబర్స్ని. 1, 0, 2, 1, 0, 3, 1, 0, 4. ఇలా మనం ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాస్తూ వెళ్ళాలి. ఎంతవరకు రాయాలి? లార్జెస్ట్ డిజిట్ ఈస్ 9. అన్ని డిజిట్స్ కూడా 9 అయ్యేంత వరకు మనం ఈ నెంబర్ని రాయాలి. అంటే 3 డిజిట్ నెంబర్లో 3 9s వస్తాయి. 9, 9, 9. దట్ ఈస్ 999. ఈ 3 డిజిట్ నెంబర్లో ద స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఈస్ 100. ద లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఈస్ 999. సేమ్ ఇలాగే 4 డిజిట్ నెంబర్స్, 5 డిజిట్ నెంబర్స్, 6 డిజిట్ నెంబర్స్, 7 డిజిట్ నెంబర్స్, ఇలా మనకు ఎంత పెద్ద నెంబర్ కావాలన్నా కూడా ఈ డిజిట్స్నే యూజ్ చేసి మనం నెంబర్స్ని ఫామ్ చేయొచ్చు. ఐ హోప్ డిజిట్స్ అండ్ నెంబర్స్ టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ పోస్ట్ యువర్ డౌట్స్ ఇన్ ద కామెంట్స్. అలాగే సిబిఎస్ఈ సిలబస్లో ఉన్న టాపిక్ వైజ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనుష ద టీచర్. అనుష ద టీచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.